10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో సుమారుగా 1 కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించినప్పుడు మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు పెట్టడానికి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయ్యా, చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట ఈ మనిషి మారడయ్యా, ఇతను అంతా కూడా ఏమీ మిగిల్చడు, పేదవాళ్ళనైతే రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి పిలిచి మరీ ఈరోజు సంతకాలు పెడతా ఉంటే, ఇది కనుక చూస్తూ ఉంటే ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సంతకాలు 1 కోటి సంతకాలు అనేది 2 కోట్ల సంతకాలైనా కూడా ఆశ్చర్యపోగలే. మాకంతా నియోజకవర్గానికి ఒక 60,000 టార్గెట్ ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరం కూడా 1,00,000 సంతకాలు పెట్టించడానికి ఈరోజు అందరూ కూడా మెంటల్గా మాకు అది కనపడతా ఉంది, ఆ స్పందన కనపడతా ఉంది. మరి ఈ క్రమంలో ఈ 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్లో కానీ డిఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్లో విజ్ఞాపన పత్రాలు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ 28వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈరోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే వస్తున్నటువంటి స్పందన చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి 3-4 సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా కనిపించలే. మరి ఈరోజు మనము మొదటి నెల నుంచే ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే రేపు 28వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమవుతుందని అందరం కూడా భావిస్తూ ఉన్నాం.